హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సేమియాతో మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి. ఇంట్లో సేమియా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది కదా. ఇది చేయడం కూడా చాలా సులభం అండి. ఇలా సేమియాని తీసుకోవాలి. ఒక కప్పు సేమియాని తీసుకొని నూనెలో కానీ నెయ్యిలో కానీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా మిక్సీకి వేసుకోవాలండి. మంచి కలర్ రావాలండి. అలా కలర్ వచ్చాక ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇందులోనే ఒక 2-3 ఇలాచీ వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు సేమియాకి అరకప్పు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఈ షుగరే చాలా అవుతుందన్నమాట. మీరు కొంచెం తగ్గించి వేసుకున్నా పర్లేదండి. ఇందులోనే కొంచెం వాటర్ వేసుకోండి షుగర్ జస్ట్ మెల్ట్ అవ్వడానికి. చూడండి, ఇది సిరప్ లాగా అయితే సరిపోతుంది. పాకం కూడా దీనికి ఏం అవసరం లేదన్నమాట. ఇలా షుగర్ మొత్తం కరిగిపోయే వరకు కరగబెట్టుకోండి. చూడండి, ఇలా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్న సేమియా పౌడర్ని వేసుకోవాలి. ఈ సేమియా పౌడర్ని వేసుకొని ఈ షుగర్ సిరప్లో ఈ పౌడర్ అనేది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. మన ఇంట్లో సేమియా ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. చూడండి, ఇలా షుగర్ సిరప్లో మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులోకి మిల్క్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా మిల్క్ని యాడ్ చేసుకోండి. మరీ ఒకటేసారి మొత్తం పోసేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఈ సేమియా అనేది పాలు షుగర్లో కొంచెం ఉడకాలండి. అలా ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. దీంట్లో నెయ్యి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా కొంచెం కొంచెంగా మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మొత్తంగా నాకు ఒక అరకప్పు వరకు మిల్క్ అయితే సరిపోయాయండి. మీరు కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఈ స్వీట్ అనేది సరిగా ఉడికిందో లేదో చూసుకుంటూ చేయండి. అలా చేస్తే మీకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పిల్లలైతే ఈ స్వీట్ని చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా. నార్మల్గా సేమియా పాయసాన్ని ప్రతి ఒక్కరూ బాగా ఇష్టపడతారు కదా. ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా సేమియా పాయసం ప్రతి ఒక్కరి ఇంట్లో స్పెషల్ అన్నమాట. అలా సేమియా పాయసాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు ఈ స్వీట్ని చేసి పెట్టుకున్నారంటే ఒక 10 days వరకు మీరు హ్యాపీగా ఈ స్వీట్ని ఎంజాయ్ చేయొచ్చండి. సేమియా పాయసం అంటే బాగా ఇష్టపడేవారు ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా మిల్క్ని యాడ్ చేసుకుంటూ మొత్తం బాగా కలుపుకుంటూ ఈ స్వీట్ అనేది ప్యాన్కి అంటుకోకుండా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయాలండి. చూడండి, మనకు సేమియా మొత్తం ఉడికిపోయి ఇలా స్మూత్గా అవుతుంది. ఇలా బ్యాటర్ అనేది స్మూత్గా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే ప్యాన్కి సపరేట్ అవ్వాలన్నమాట. అలా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దీనికి ఒక 10 minutes నుంచి 15 minutes వరకు టైం అయితే పడుతుందండి. కానీ స్వీట్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇందులో మీరు ఫుడ్ కలర్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్ వేయకుండా చేస్తున్నాను. మీకు ఈ స్వీట్ కలర్ఫుల్గా కనిపించాలనుకుంటే ఇందులో ఎల్లో ఫుడ్ కలర్ కానీ ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ కొంచెం వేసుకోండి, ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూడండి, మనకి ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ స్వీట్ని ఒక ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని తీసుకుంటే టేస్టీ టేస్టీ సేమియా స్వీట్ రెడీ. పిల్లలు స్వీట్ కావాలని అడిగినప్పుడు తప్పకుండా ఈ స్వీట్ని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.